సిఆర్డీఏపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రాజధానిలో ప్రస్తుతం పనులపై చర్చ జరుగుతోంది. గతంలో వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన భూములపైన సమావేశం చర్చించనుంది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, అధికారులు పాల్గొన్నారు. సిఆర్డీఏపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రాజధానిలో ప్రస్తుత పనులపై చర్చ జరుగుతోంది. గతంలో వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన భూములపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో మంత్రి నారాయణ, అధికారులు పాల్గొన్నారు. దీనిపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి, సిఆర్డీఏ పైన పురోగతి పైన కూడా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సమీక్షా సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు, అలాగే పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ సింఘాల్తో పాటు, అలాగే సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. ప్రధానంగా చూసుకుంటే సిఆర్డీఏ అథారిటీ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదాలో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపైన కీలకంగా చర్చించడం జరిగింది. రాజధాని ప్రాంతమైన అమరావతిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపైన కీలకంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని ప్రాంతం పనులు పూర్తిగా నిలిచిపోయి ఎక్కడికక్కడ నిలిచిపోయి దీనిపైన కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా చూసుకుంటే అమరావతి ప్రాంతంలోని నేలపాడు హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్టు కూడా గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. అదే ఆ పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోయాయి. దాదాపు 14 ఎకరాల్లో కూడా ఈ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి కూడా హ్యాపీయెస్ట్ ప్రాజెక్ట్ ని దాదాపు 3,500 ఎకరాలలో నిర్మించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటికే రైతుల నుంచి ఇంకా ఈ 3,500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో త్వరితగతిన చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. అలాగే రాయపూడిలో సిఆర్డీఏ శాశ్వత భవనాన్ని నిర్మించాలని చెప్పేసి కూడా గతంలోనే నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన నిర్మాణాలు కూడా మధ్యలో నిలిచిపోయాయి. అయితే ఇక్కడ రాయపూడిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని G+7 అంతస్తుల భవనాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దాదాపు 90 రోజుల్లో అంటే 3 నెలల లోపల కూడా ఈ ప్రాజెక్టు పనులు ఈ కార్యాలయాన్ని పనులన్నీ పూర్తి చేసి ఆ కార్యాలయాన్ని సిఆర్డీఏ కార్యాలయాన్ని విజయవాడ నుంచి ఇక్కడికి రాయపూడికి తరలించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. అలాగే ఈ ఏదైతే మన కౌలు రైతులకు ఇవ్వాల్సిన గత 3 ఏళ్లుగా కూడా రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు పరిహారాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఆ 3 ఏళ్ల కాలానికి ఏదైతే కౌలు రైతుల పరిహారం ఉంది దాదాపు ఇప్పటికీ 500 కోట్ల దాకా పెండింగ్ లో ఉంది. ఆ నిధులని కూడా ఈ వచ్చే సెప్టెంబర్ 15 నాటికి కూడా రైతులందరికీ కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో పాటు కూడా పలు అంశాలపైన అంటే రాజధాని ప్రాంతానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి 10,000 కోట్ల దాకా నిధులు మంజూరు చేసిన కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీటిపైన కూడా చర్చించడం జరిగింది. అలాగే ఇప్పటి దాకా అమరావతి ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను ఏ స్థితిలో ఉన్నాయో దానికి ఒక ఇంజనీరింగ్ నిపుణుల నివేదిక కూడా దానిపైన చర్చించారు. అయితే భవన నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటికి ఎలాంటి చర్యలు చేపట్టాలా అని మొత్తం దాని మీద కూడా సమీక్షించారు. ఈ మొత్తం మీద గురించి అలాగే మెట్రో రైలు అంటే రాజధాని ప్రాంతంలో మెట్రో రైలు ప్రాజెక్టు కూడా తేబోతున్నారు. గతంలో కూడా గత టీడీపీ ప్రభుత్వం కూడా దానిపైన ప్రాజెక్టు సిద్ధం చేశారు. దానిపై కూడా కులశంగా చర్చించడం జరిగింది. ఈ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా త్వరితగతిన ప్రణాళిక రూపొందించి దాన్ని కూడా వేగవంతంగా పనులు జరిగేలా చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో రాజధాని పైన ఫోకస్ పెట్టి జంగిల్ క్లియరెన్స్ ఇప్పటికే చేపట్టారు. దానిలో కూడా ఎలాంటి భవనాలు రావాలో, ఎక్కడెక్కడ ఐకాన్ బిల్డింగ్స్ రావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించడం జరిగింది. త్వరితగతిన రాజధాని ప్రాంతం పైన అభివృద్ధి పైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా ఆయన చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.